2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. విమెన్‌కి సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో బెనిఫిట్స్ అండ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉన్నాయి? ఈవెన్ కెరీర్ గ్యాప్ వచ్చినటువంటి వాళ్ళైనా సరే. సో, ఉమెన్‌కి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. స్పెసిఫిక్‌గా ఇప్పుడు ఎక్కువ హైరింగ్ జరుగుతుందండి ఉమెన్ రిలేటెడ్. సో, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ గానీ, ఎంఎన్‌సీస్ గానీ స్పెషల్ డ్రైవ్స్ చేస్తున్నాయి ఉమెన్స్ కోసం. వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అని చెప్పి ప్లస్ కెరీర్ గ్యాప్ వచ్చి మ్యారేజెస్ అయ్యి గ్యాప్ తీసుకొని మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి కూడా స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉంటున్నాయన్నమాట. హ్మ్. హ్మ్. సో, వీటిల్లో వాళ్ళు ఎక్కువగా కాన్సంట్రేట్ చేసి అప్‌స్కిల్ అయ్యి వాళ్ళు ఇచ్చే ఫస్ట్ టెస్ట్ ఏదైతే పెడతారో దాన్ని క్వాలిఫై అయితే గనక డైరెక్ట్‌గా హైరింగ్ జరుగుతదనమాట. సో, వాటిలో కొన్ని వచ్చేసి గూగుల్ వుమెన్ ఇన్ టెక్ అని చెప్పి ప్రోగ్రామ్ ఉంది. హ్మ్. అండ్ దెన్ ఫేస్‌బుక్‌లో ఒక సెపరేట్ ప్రోగ్రామ్ ఉంది వుమెన్స్‌కి. అడోబ్ హైర్ చేస్తది సెపరేట్ డ్రైవ్ పెట్టి వుమెన్స్ కోసము. సో, ఇట్లాంటియన్నీ కూడా ఎవ్రీ ఇయర్ మనకి జరుగుతూనే ఉంటాయి. జరిగే టైంలో ఇయన్నీ గూడా ఎవ్రీ ఇయర్ ఇన్ బిట్వీన్ జూన్ టు సెప్టెంబర్‌లో జరుగుతాయండి. హ్మ్. సో, ఈ జూన్ టు సెప్టెంబర్ దాంట్లో జరిగేటప్పుడు 2 ఆపర్చునిటీస్ ఇస్తారు. ఒకటి డైరెక్ట్ ఫుల్ టైమ్ జాబ్. ఇంకొకటి ఎవరైతే ప్రెజెంట్ పర్సూయింగ్ చదువుతున్నారో వాళ్ళకి ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీ. హ్మ్. ఓకే. సో, అందుకని ఇద్దరికీ సేమ్ ప్రోగ్రామ్ స్పెసిఫిక్‌గా వుమెన్స్ కోసం జరుగుతూ ఉంటాయి. సో, ఓకే. అట్ ద సేమ్ టైమ్ మనకి ఏఐసీటీ అని చెప్పి ఉంటది. ఆల్ ఇండియన్ కాలేజ్ టెక్నికల్ ఎడ్యుకేషన్‌ది. సో, వాళ్ళొచ్చేసి ప్రగతి అనే ప్రోగ్రామ్ చేస్తారనమాట. హ్మ్. సో, హ్మ్. ఇది హ్మ్. గూడా స్పెసిఫిక్‌గా వుమెన్ రిలేటెడే జరుగుతది. సో, ఇట్లాంటియన్నీ గూడా వీళ్ళెప్పుడు రెగ్యులర్‌గా చెక్ జేసుకుంటూ డెడ్‌లైన్స్ ఉండేలోపు అప్లై చేసి ఎవరైతే ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఉన్నారో అప్లై చేసి టెస్ట్ గనక తీసుకుంటే వీళ్ళకి ఇంటర్న్‌షిప్స్‌తో పాటు ఫుల్ టైమ్ ఆపర్చునిటీస్ వస్తాయండి. ఓకే. అట్లా చూసుకుంటే రీసెంట్‌గా మనకి అడోబ్ నుంచి స్పెసిఫిక్ డ్రైవ్స్ పడ్డాయి వుమెన్ రిలేటెడ్ ఇట్లాగా. హ్మ్. హ్మ్. సో, హ్మ్. వాటిల్లో వాళ్ళు చూసేది లైక్ 65% బేసిక్ చూస్తారు. అండ్ కొన్ని డ్రైవ్స్ వచ్చేసేమో 20-25 అంటే 22 నుంచి 22, 23, 24 ఇప్పుడు 25 ఈ 4 ఇయర్స్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. కొన్ని డ్రైవ్స్ ఓన్లీ 24, 25 ఎలిజిబుల్ అవుతారు. సో, ఇట్లాగా మనం ఆ డ్రైవ్స్ రెగ్యులర్‌గా చూసుకుంటూ వాటికి అప్లై చేస్తే గనక ఆపర్చునిటీస్ ఎక్కువుంటాయి. ఆహ్, మేజర్‌గా ఎక్కువగా ఇప్పుడు టీసీఎస్ గానీ, లేకపోతే విప్రో గానీ, ఎస్పెషల్లీ అమెజాన్ అయితే గనక వుమెన్‌కి ఆహ్, కెరీర్ రీస్టార్ట్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసాయి. ఓహ్! సో, వాటిల్లో వాళ్ళు లాట్ ఆఫ్ ట్రైనింగ్ గూడా ఇస్తారనమాట. హుహు. సో, హుహు. ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్‌మెంట్ తీసుకుంటారు. సో, ఓకే. వాళ్ళ కెరీర్ రీస్టార్ట్ అవ్వాలి అన్న పాయింట్‌లో ఎక్కువగా అట్లా ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. హ్మ్. సో, వాటిని అప్లై చేయొచ్చు ఉమెన్ వచ్చేసి. హ్మ్. సో, ఇయన్నీ చూసుకుంటూ అట్ ద సేమ్ టైమ్ పర్సూయింగ్ ఎవరైతే చేస్తున్నారో గర్ల్స్ వీళ్ళొచ్చేసి మనకి స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ అని చెప్పి జరుగుతుందండి ఎవ్రీ ఇయర్. సో, ఓకే. దాంట్లో మళ్ళీ స్పెసిఫిక్‌గా గర్ల్స్‌కి గ్రూప్స్ ఉంటాయి. హ్మ్. సో, అది గూడా అప్లై జేయొచ్చు. అది అప్లై జేస్తే లైక్ అందులో విన్ అయితే గనక 1,00,000 క్యాష్ ప్రైజ్ వస్తది. తర్వాత ఆ! దాన్ని మళ్ళీ స్టార్టప్‌గా ఇంక్యుబేట్ జేయటానికి స్పాన్సర్ వస్తదనమాట. డైరెక్ట్‌గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. హుహు. సో, హుహు. ఇలాంటి మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. వీళ్ళు కొంచెం యాక్టివ్‌గా ఉండి, సెట్ చేసుకుంటూ ఉండి, ఆ టైమింగ్స్ అవి స్పెసిఫిక్‌గా డెడ్‌లైన్స్ మిస్ అవ్వకుండా ఉంటే హ్మ్. గనక లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి.